హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బైపీసీ తీసుకున్న ప్రతి ఒక్కరి ఎయిమ్ ఏముంటుంది? డాక్టర్ అవ్వాలని. బట్ చాలామందికి ఎంబీబీఎస్లో సీట్ దొరకదు. అలాంటి స్టూడెంట్స్ మంచి ఎంబీబీఎస్ కాలేజ్లో సీట్ ఎలా కొట్టాలి, డాక్టరే కాకుండా ఇంకా ఎలాంటి జాబ్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు డాక్టర్ దినేష్ గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్దాం. హలో దినేష్ గారు. హలో అండి. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అండ్ ఇంటర్మీడియట్ కంటే ముందు ఎగ్జామ్స్ రాసే టైంలోనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే చాలా ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి. అందులో ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే ఎక్కడికి వెళ్తాం, అసలు ఏం చేస్తాం, అండ్ ఒక మంచి యూనివర్సిటీని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని టూ మచ్ కన్ఫ్యూజన్తో ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారండి? సో గతంలో ఈ సందేహం ఏ విద్యార్థికి లేదు, ఏ తల్లిదండ్రులకు లేదండి. మారుతున్న కాలం ప్రకారం యూనివర్సిటీల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒకప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి కూడా అండర్ గ్రాడ్యుయేషన్కే వెళ్తున్నారు. ఒకప్పుడు పీజీస్కి మాత్రమే, మాస్టర్స్కి మాత్రమే వెళ్ళేవాళ్ళు. సో ఇలాంటి క్రమంలో యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళు చేసే ప్రమోషన్స్ వల్ల వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళకి విపరీతమైన కాల్స్, మెయిల్స్, మెసేజ్లు ఇవి రావడం వల్ల పేరెంట్స్లో కూడా ఒక రకమైన భయం, సీట్లు ఉంటాయా, అయిపోతాయా, మా అబ్బాయికి ఆ కాలేజీలో సీట్ వస్తుందా రాదా, ఇలా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు కూడా ముఖ్యంగా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. జేఈ మెయిన్స్ తర్వాత క్వాలిఫై అయ్యి మంచి పర్సెంటేజ్ వస్తే అడ్వాన్స్డ్కి ఎలిజిబిలిటీ దొరుకుతుంది. అయితే చాలామంది విద్యార్థులు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఇందులో నాకు వస్తుందిలే అనే కాన్ఫిడెన్స్తోని మిగతా ఎగ్జామ్స్ అన్నింటినీ అవాయిడ్ చేస్తున్నారు, రాయలేకపోతున్నారు. మీరు చూస్తుండండి, జేఈ మెయిన్స్కి దాదాపు 14-15 లక్షల మంది రిజిస్టర్ అవుతున్నారు. మన తెలుగు స్టేట్స్లో కూడా చాలా మంది రిజిస్టర్ అవుతున్నారు. కానీ తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి ఇంతమంది విద్యార్థులు ఎంసెట్ రాస్తున్నా కూడా వాళ్ళ టార్గెట్ జేఈ మెయిన్స్ పెట్టుకుంటున్నారు. కానీ అక్కడ కేవలం 40,000-50,000 మందికి మాత్రమే మంచి ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, IIITస్లో కానీ సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే విద్యార్థి 15 లక్షలలో 40,000-50,000 మంది పోతే ఇంకా దాదాపు 14,50,000 మంది విద్యార్థులకి అక్కడ సీట్ వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఎలాంటి బ్యాకప్ ప్లాన్ పెట్టుకోకుండా లోకల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా, అంటే మన స్టేట్ ఎగ్జామ్స్ అయినా, ఎఫ్సెట్ కానీ, ఈఏపీ సెట్ కానీ, లేకపోతే ఏదైనా ఐఐటికి ఎన్ఐటికి ఈక్వల్గా ఉండే మణిపాల్, విట్, ఎస్ఆర్ఎం ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని వాళ్ళు అవాయిడ్ చేస్తూ కేవలం అక్కడే ఉండిపోవడం వల్ల మంచి కాలేజీలో సీట్ రాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎంట్రన్స్ రాయకపోతే స్కాలర్షిప్స్ మిస్ అవుతున్నాయి, సీట్ వచ్చే అవకాశం మిస్ చేసుకుంటున్నారు. దాని తర్వాత డబ్బులు కట్టి, డొనేషన్లు కట్టి ఎక్కడో కాలేజీకి వెళ్తున్నారు. సో ఈ సమయంలో ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో రానున్న కాలంలో మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా కంప్లీట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్సే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీరు జేఈ మెయిన్స్ సరిగా అటెంప్ట్ చేయలేకపోతున్నారు అనుకున్నా కూడా పాజిటివ్గా మంచి స్కోర్ రాలేకపోతుంది. అలాంటప్పుడు మీరు ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, జేఈ మెయిన్స్ రాస్తే మనకి ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTS ఎలాగో ఉన్నాయి కదా. ఈ ఈఏపీ సెట్ రాయడం ద్వారా మన స్టేట్లో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ అటానమస్ కాలేజీలు, ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి కదా. సేమ్ అలానే మనకి బిట్ శాట్ రాస్తే బిట్స్ పిలానీ దుబాయ్ కానీ, రాజస్థాన్ పిలానీ కానీ, గోవా కానీ, హైదరాబాద్ కానీ ఈ క్యాంపస్లో సీట్ వచ్చే అవకాశం ఉంది కదా. విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఎస్ఆర్ఎం కానీ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్స్తో పాటు మనకి ఐజార్స్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ CUET ఉంది. నెక్స్ట్ ఐపీ మ్యాట్, ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత MBA కానీ BBA ఇంటిగ్రేటెడ్ చేయాలి అనుకుంటే ఐపీ మ్యాట్ ఉంది. క్లాట్, ఇంటర్తో పాటు ఇంటిగ్రేటెడ్ లా చేయాలంటే క్లాట్ ఉంది. ఇలా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ కాసేపు పక్కన పెట్టేసి ఫ్యూచర్లో ఎవరు ఏ సైడ్ వెళ్తారో మనకు తెలియదు. బట్ ఆ రోజు మనము డిమాండ్ BBAకి ఉంది కదా, ఆ రోజు నేను ఐపీ మ్యాట్ రాస్తే బాగుండు కదా అని ఆలోచించడం కంటే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాయి. మనకు ఒక పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తే మనకు అంత ప్రాక్టీస్ అవుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఉపయోగం ఏంది, భవిష్యత్తులో మనకి ఒక కాలేజ్లో మనం అనుకున్న ఎగ్జామ్ ద్వారా సీట్ రాకపోతే బ్యాకప్ ప్లాన్ ద్వారా ఇంకొక దగ్గరికైనా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా మీకు సాధ్యమైనన్ని ఎక్కువ ఎంట్రన్సెస్, అది కూడా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు కండక్ట్ చేసే యూనివర్సిటీ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాసి పెట్టుకుంటే ఫ్యూచర్లో మీకు ఎక్కడికి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఒక దగ్గర డోర్స్ మూసుకొని పోయినా కూడా ఇంకొక దగ్గర డోర్ ఓపెన్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు అలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయకపోతే అక్కడ సీట్ పొందే అవకాశాన్ని కంప్లీట్గా కోల్పోతారు, కాంప్రమైజ్ అయిపోయి నెక్స్ట్ లెవెల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ విషయంలో మాత్రం అందరూ కూడా సాధ్యమైన ఎక్కువ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకొని పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత, అంటే ఇప్పుడు AI చాలా గ్రో అవుతుంది కాబట్టి ఒక 5 years తర్వాత ఏ కోర్స్, అంటే మీరు అన్నట్టు BBAనా లేకపోతే క్లాట్ రాయాలా, మెయిన్స్ రాయాలా, ఇలా రకరకాల ఉన్నాయి కాబట్టి 5 years తర్వాత ఏదైతే గ్రోలో బూమింగ్లో ఉంటుందో దాన్ని ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
చాలా మంది ఏమనుకుంటారంటే అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేసరికి ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్ మాత్రమే అనుకుంటారు. ఏఐ కంప్యూటర్ సైన్స్కి ఒక్కదానికి రిలేటెడ్ కాదు. ఏఐ మెడికల్కి రిలేటెడే, ఏఐ కంప్యూటర్ సైన్స్కి రిలేటెడే, ఏఐ సోషల్ సైన్సెస్కి రిలేటెడే, ఏఐ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి రిలేటెడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా కార్ చూసాము. ఆ కార్ దేనిపైన వర్క్ చేస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తుంది. ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీర్లు, అది బ్యాటరీ వెహికల్ అయితే దాంట్లో వర్క్ చేసేవాళ్ళు త్రిబుల్ స్టూడెంట్స్. సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే యుగం ఏదైతే ఉందో రానున్న రోజుల్లో దీని డిమాండ్ చాలా ఉంటుంది. అండ్ మీరు ఏ కోర్స్ చూస్ చేసుకున్నా ఏఐ అడాప్ట్ చేసుకోవచ్చు ఆ టెక్నాలజీని. మీరు ప్యూర్లీ కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్లో మాత్రమే ఉంటుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్లో ఏఐ రోబోట్స్ ద్వారా సర్జరీస్ అవుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్క దగ్గర ఆ టెక్నాలజీ ఉంది. అయితే మీరు ఏ కోర్స్ చూస్ చేసుకున్నా కూడా ఆ కోర్స్కి ఇప్పుడు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త పాలసీ దాని ప్రకారము మల్టీ డిసిప్లినరీ. ఒక స్టూడెంట్ ఒక కోర్స్ చేసినప్పుడు కేవలం ఇదే చదవాలని లేదు. గతంలో ఎవరైనా ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ చదివితే ఇంకా వేరే కోర్స్ లేదు, ఎలక్ట్రికల్ చదివితే ఇంకో వేరే కోర్స్ లేదు, కేవలం అది మాత్రమే చదువుకుంటూ వెళ్ళాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైనా విద్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, కంప్యూటర్ సైన్స్ చేస్తే మైనర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ చేయొచ్చు, మెకానికల్ చేస్తే మైనర్ డిగ్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసుకోవచ్చు. అంటే మీరు మైనర్ డిగ్రీ కింద ఏదైనా చదువుకోవచ్చు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే భవిష్యత్తులో చాలా జాబ్స్ ఉంటాయి. ఎస్ ఉంటాయి, కానీ ఎలాంటి కళలో చదివితే ఉంటాయి, ఏ కోర్స్ తీసుకుంటే ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. కోర్స్ ఎంత ముఖ్యమో కాలేజ్ కూడా అంతే ముఖ్యం. కోర్స్ డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి మనం జాయిన్ అవుతే కరెక్ట్ కూడా కాదు. సో ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చూస్ చేసుకోవాలనేది కూడా మెయిన్ టాస్క్. బైపీసీయా, ఎంపీసీయా, సిఈసీయా ఇలా రకరకాల కోర్సులు ఉంటాయి. కాబట్టి కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, పక్కింటి అబ్బాయి డాక్టర్ అయ్యాడు కాబట్టి మా వాడిని కూడా బైపీసీ చదివిస్తే వాడు కూడా డాక్టర్ అవుతాడు, పక్కింటి అబ్బాయి ఇంజనీర్ అయ్యాడు కాబట్టి ఎంపీసీ చదివిద్దాం, ఇలా చెప్తూ ఉంటారు. సో మెయిన్గా కోర్స్ని చూస్ చేసుకునే ఆ విధానం ఏదైతే ఉంటుందో అందులో పేరెంట్స్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది? సో మీరన్న క్వశ్చన్ 100% కరెక్ట్. ఇంటర్మీడియట్ సమయానికి వచ్చేసరికి ఏంటి, తక్కువ కోర్సెస్. ఇంజనీరింగ్ కావాలంటే ఎంపీసీ, డాక్టర్ కావాలంటే బైపీసీ, చార్టెడ్ అకౌంటెంట్ లేకపోతే బీబీఏ చేయాలంటే ఎంఈసీ, సిఈసీ, అండ్ సో ఈ గ్రూప్స్ సివిల్స్ వీటికి ప్రిపేర్ కావాలంటే హెచ్ఈసీ, ఇలాంటి సబ్జెక్ట్స్ చదువుకుంటాం. వీటికి మించి అక్కడ కోర్సెస్ కూడా ఏమీ లేవు. అక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు చాలా పెద్దగా. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోతుందో అక్కడ స్టార్ట్ అవుతుంది కన్ఫ్యూజన్. ఎందుకు? ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటాడు, ఆ ఎంపీసీ చేసిన అతను ఇంజనీరింగ్కి వెళ్ళాలి. తను అనుకున్న ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ రాదు. కేవలం ఇంజనీరింగ్ ఒకటే కాదు కదా, ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన స్టూడెంట్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళొచ్చు, లా సైడ్ వెళ్ళొచ్చు, డిజైన్ సైడ్ వెళ్ళొచ్చు, గేమింగ్ యానిమేషన్ సైడ్ వెళ్ళొచ్చు, ఫోటోగ్రఫీ మీడియా సైడ్ వెళ్ళొచ్చు. చాలా కోర్సెస్ ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్, టూరిజం, హాస్పిటాలిటీ, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో 10th అయిపోయినాక ఇంటర్మీడియట్లో తక్కువ కోర్సెస్ కాబట్టి కన్ఫ్యూజన్ లేదు. ఆ టైంలో పేరెంట్ ఏం సజెస్ట్ చేసినా బాగుంటుంది. బట్ ఇంటర్ తర్వాత ఏదైతే కోర్స్ పేరెంట్ సజెస్ట్ చేయాలో ఇక్కడ పేరెంట్ పాత్ర కేవలము విద్యార్థి యొక్క ఆసక్తి ఏందో తెలుసుకొని తనకి తగ్గట్టు ఒక కాలేజీని, కోర్స్ని ఇప్పించి అడ్మిషన్ ఇప్పించడం వరకు మాత్రమే ఉండాలి. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, మన పిన్ని గారు అబ్బాయి పలానా కాలేజీలో చదివి పలానా కోర్స్ చేసి అమెరికాకి వెళ్ళి సెట్ అయ్యాడు, నువ్వు అదే చేయి. పలానా వ్యక్తి ఈ కోర్స్ చేశాడు కాబట్టే తను లక్షల్లో ఎర్న్ చేస్తున్నాడు, నువ్వు అది మాత్రమే చెయ్యి. మన పక్కింటి అతను ఆ కోర్స్ చేస్తున్నాడు, బాగుందంట, నువ్వు అదే చెయ్యి. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే విద్యార్థి యొక్క ఆసక్తిని ఎవరు కూడా చూడట్లేరు. బ్లైండ్గా ఎక్కడో 4 సంవత్సరాల తర్వాత జరిగే ఫ్యూచర్ని వీళ్ళు ఊహించుకొని అది చేస్తేనే నీకు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి తన ఇష్టాన్ని పిల్లల మీద రుద్దుతున్నారు. దానివల్ల ఏమైపోయింది, సంవత్సరానికి 150,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తెలంగాణలో ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు. కానీ అందరికీ జాబ్లు వస్తున్నాయా? దాదాపు కేవలము 30%. ఇది నేను చెప్పేది కాదు, అసోచామ్, నాస్కామ్ వీళ్ళెవరు ఈ ఇండస్ట్రీకి రిలేటెడ్ సర్వేస్ చేసేవాళ్ళు, అంటే గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు లాంటివే. వాళ్ళు చెప్పిన సర్వేస్ ప్రకారమే కేవలం 30-40% స్టూడెంట్సే ప్లేస్ అవుతున్నారు. మరి రిమైనింగ్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? బీటెక్ అయిపోగానే ఏదో జాబ్ చేసుకోవడం, అది సంబంధం లేని జాబ్ చేసుకోవడం, మార్కెటింగ్ జాబ్ చేసుకోవడం, వేరే ప్రొఫెషన్స్కి వెళ్ళడము. గవర్నమెంట్ సెక్టార్లో రీసెంట్గా మనం చాలా వీడియోస్లో కూడా చూసాము, పోలీస్ కానిస్టేబుల్ జాబులు పడితే అందరూ బీటెక్ గ్రాడ్యుయేట్స్ జాయిన్ అవుతున్నారు. అలాంటి జాబ్స్ చేయాలి అనుకుంటే మనం 3 years డిగ్రీ చదివి కూడా వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ ఫస్ట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ని గ్రహించాలి. ఏం చదివితే బాగుంటుంది, ఏ కోర్స్ చూస్ చేసుకుంటే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరీ ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే, ఈ రోజు మార్కెట్ ట్రెండ్ చూడొద్దండి ఎప్పుడు కూడా. మీ అబ్బాయి డిగ్రీ అయిపోయేది, బీటెక్ తీసుకుంటే 4 సంవత్సరాల తర్వాత, డిగ్రీ తీసుకుంటే 3 సంవత్సరాల తర్వాత. భవిష్యత్తులో ఎలా ఉంటుంది మీరు చూడండి. 10 సంవత్సరాల ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్స్ ఉందా? లేదు అసలు. ఎవరైనా ఊహించారా? ఈ రోజు ఈ కోర్స్ వచ్చింది. ఇప్పుడు అంటే దానికంటే ముందున్న ట్రెడిషనల్ డిగ్రీ కోర్సెస్ అన్నింటికి డిమాండ్ పోయింది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, అంటే ఏఐ. కానీ ఏఐని మించిన టెక్నాలజీ వచ్చింది.
రేపు క్వాంటమ్ టెక్నాలజీ అంటారు, జనరేటివ్ ఏఐ అంటారు, ఇంకా చాలా వచ్చాయి. సో ఇలాంటి క్రమంలో మీరు ఒక కోర్స్ని చూస్ చేసే ముందు భవిష్యత్తులో 4 సంవత్సరాల తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీ అబ్బాయి ఏజ్ ఇప్పుడు ఎంత 18-17 సంవత్సరాలు, కోర్స్ అయ్యేసరికి 21-22 సంవత్సరాలు, తన జాబ్ చేసే ఏజ్ ఇంకొక 40 సంవత్సరాలు అనుకుందాము. అంటే కోర్స్ అయిపోయేది 4 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఇది తెలుసుకోవాలి, అయిపోయిన తర్వాత రిమైనింగ్ 40 సంవత్సరాలు తన ఎలా ఉంటుందో అదే తెలుసుకోవాలి. తనకి ఇష్టం లేకుండా ఒక ఫీల్డ్లో 40 సంవత్సరాలు ఆ జాబ్ చేసుకుంటూ ఉండాలి అంటే ఏ వ్యక్తి కూడా ఉండడు. తన కెరీర్ మధ్యలోనే డ్రాప్ అవుతుంది. అలా డ్రాప్ అవ్వడం వల్ల వాళ్ళకి సంబంధం లేని ఫీల్డ్లో జాయిన్ అయ్యి ప్రెషర్ తట్టుకోలేక స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆ జాబ్ని వదిలేసేసి మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన జాబ్లోకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఎప్పుడూ కూడా రోజులు ఒకేలా ఉండవు. కానీ మన ఆసక్తికి తగ్గ కోర్స్ ఎంచుకుంటే మాత్రము రోజులు ఎలా ఉన్నా కూడా మన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎలా ఉన్న రోజులైనా సరే మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. సో పేరెంట్స్ చేయాల్సింది విద్యార్థి ఆసక్తి ఏ విధంగా ఉందో తెలుసుకోవడము. సార్ తనకేం తెలుసు సార్, జస్ట్ ఇంటర్మీడియట్ అబ్బాయి, తనకి మనం కదా చెప్పాల్సింది. మీరు చెప్పండి, కానీ మీకు కూడా ఏం తెలియకుండా మీరు చెప్పకండి. నిజంగా మీకు దానిపైన పూర్తి నాలెడ్జ్ ఉంటే మీరు చెప్పండి. మీకు నాలెడ్జ్ లేదు, ఏం చేద్దాం, ఒక కెరీర్ కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళండి. లేకపోతే మీరు ఇంజనీరింగ్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఆ ఇంజనీరింగ్ ప్రొఫెషన్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర తీసుకెళ్ళండి. తనతో 2 మాటలు మాట్లాడించండి. ఎలా చదువుకుంటే బాగుంటుంది, చదివిన తర్వాత జాబ్లు ఎలా ఉంటాయి, ప్రెషర్ ఎలా ఉంటుంది, జాబ్లో ఎలాంటి రోల్ మనం ప్లే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఫీల్డ్ తనని చూస్ చేద్దాం అనుకుంటున్నారా, దానికి సంబంధించిన చెఫ్ దగ్గర తీసుకెళ్ళండి. లేకపోతే హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసిన ఏదైనా జాబ్ చేస్తున్న వ్యక్తి దగ్గర తీసుకెళ్ళండి. అంటే మీరు ఏ కోర్స్ అయితే జాయిన్ చేయాలనుకుంటున్నారో అటు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడించండి, కెరీర్ కౌన్సిలర్తో మాట్లాడించండి. దాని తర్వాత తనకు ఒక సైకోమెట్రిక్ టెస్ట్ పెట్టడం ఏదైనా చేయండి. అప్పుడు తనకు ఒక రైట్ కెరీర్ని మీరు చూస్ చేయండి. ఈరోజు ఇంజనీరింగ్ ఒక్క దాంట్లోనే మనకి డబ్బులు, శాలరీస్, మంచి లైఫ్ లేదండి. ప్రతి ఫీల్డ్లో ఉంది. ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు క్రూయిజ్లో లక్షలు సంపాదిస్తున్నారు. జస్ట్ ఫోటోగ్రఫీ, మంచి ఫోటోగ్రఫీ నేర్చుకొని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కావచ్చు, ఈవెంట్ ఫోటోగ్రఫీ కావచ్చు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఏదైనా సరే ఇంజనీరింగ్ కంటే ఎక్కువగా ఏం చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఒక ప్రొఫెషన్ తక్కువ, ఒక ప్రొఫెషన్ ఎక్కువ అని ఏమీ లేదు, ప్రతి ఫీల్డ్లో ఉంది. అయితే ఈ కాలంలో, ఈ కాంపిటేటివ్ యుగంలో కాంపిటీషన్ చాలా అయిపోయింది. మీరు ఏ కోర్స్ చేసినా కూడా కాంపిటీషన్ చాలా ఉంది. మీరు ఏదైతే కోర్స్ చేస్తున్నారో ఆ కోర్స్లో ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రతిరోజు మీ నిత్య విద్యార్థిలాగా కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. నేను ఈరోజు బీటెక్ చేసిన సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, కానీ రానున్న కాలంలో టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మీరు కొత్త లాంగ్వేజెస్, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోతే ఏదో ఒక రోజు మీరు అవుట్డేట్ అవుతారు, కంపెనీకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతారు. జాబ్ వచ్చినంత మాత్రాన కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడున్న జనరేషన్లో ప్రతిరోజు మనం రోజు నేర్చుకుంటూ ఉండాలి. కాబట్టి మీరు ఈ రోజు జాయిన్ అయినంత మాత్రాన అయిపోదు, భవిష్యత్తులో కూడా ఆ నేర్చుకోవడం అనేది కంటిన్యూగా ఉండాలి. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. మీరు జీవితంలో సర్వైవ్ అవ్వాలి, మీరున్న ఫీల్డ్లో మీరు సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఈ రోజు నేర్చుకున్న విద్య అక్కడితో అయిపోతుంది. ఎగ్జాంపుల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సర్క్యూట్స్ ఉంటాయి. ఎప్పుడో జమాన్ల సర్క్యూట్స్ గురించి నేర్చుకున్నాను. ఈ రోజు నేను అదే సర్క్యూట్స్ మీద జాబ్ చేస్తా అంటే కుదరదు. రోజుకొక సర్క్యూట్స్ అప్డేట్ అవుతున్నాయి, కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. వీటి గురించి నాకు తెలియనప్పుడు నాకున్న నాలెడ్జ్ని ఏ కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయదు. అందుకే మీరు కంప్యూటర్ సైన్స్ చేసినా, హోటల్ మేనేజ్మెంట్ చేసినా, గేమింగ్ యానిమేషన్కి వెళ్ళినా, లా చేసినా, ఇంకేదైనా చేసినా కూడా ప్రతిరోజు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి, టెక్నాలజీకి అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు తప్ప ఒక కోర్స్ చూస్ చేసుకున్న గొప్ప కోర్సు, మంచి డిమాండెడ్ కోర్సు, మంచి కాలేజీలో జాయిన్ చేసినంత మాత్రాన అయిపోదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.